మైనింగ్ మినిస్టర్ గారు, మైనింగ్ మినిస్టర్ అధ్యక్ష, ఈ డిస్కషన్ ఎట్లనే కొనసాగుతుంది. మేము ఆల్రెడీ చెప్పినాము, వన్ కంపెనీ కోసము వారు హౌస్ కమిటీ అని అడగడము సరి కాదు. మా డిపార్ట్మెంట్ వాళ్ళు, అరే మా డిపార్ట్మెంట్ యాక్చువల్లీ మీరు హౌస్ కమిటీ అప్పుడు నెరెళ్ళ శాండ్ మాఫియా ఏదైతే చేశారో అప్పుడే ఏడుండే, అప్పుడు ఎందుకు వేయలేదు హౌస్ కమిటీ? ఇప్పుడే మళ్ళీ ఒకసారి మా డిపార్ట్మెంట్ తరఫున సరైన ఎంక్వైరీ చేసి కరెక్ట్గా మేము యాక్షన్ తీసుకుంటాం అధ్యక్ష. సో వీరు ఏదైతే అడుగుతున్నారో దానికి ఒక్క కంపెనీ కోసం వారు ఏదైతే పర్సనలీగా అట్రాక్ట్ చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారో దాన్ని మేము ఒప్పుకోం. సార్ నేను ఒక్క నిమిషం సార్, అగైన్ ఐఎమ్ అపీలింగ్. ఎందుకంటే అపీలింగ్ ఎందుకు చెప్తా ఉన్నాం అంటే, సర్టన్ టైమ్స్ వాళ్ళకు అపోహలు ఉంటుంది, వారికి వచ్చే ఇన్పుట్ ఒక విధంగా ఉంటుంది. ఈరోజు స్పష్టంగా మా మైనింగ్ మినిస్ట్రీ గారు చెప్పారు, ఎంక్వైరీ చేస్తాం, చర్యలు తీసుకుంటామని అంత స్పష్టంగా చెప్పినప్పటికీ వారే వెనుక పోతా ఉన్నారు. 10 సంవత్సరాల కాలం పాటు ఇప్పటి వరకు కూడా, గత 10 సంవత్సరాలు ఇప్పటి వరకు కూడా ఎక్కడ తప్పు జరిగితే దానిపైన ఎంక్వైరీ చేస్తామని చెప్పినప్పటికీ వారు అదే విధమైన ప్రయత్నం ఈరోజు వ్యక్తిగతంగా ఒక వ్యక్తిపై తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష. వారు శ్రీనివాస్ రెడ్డి గారి గురించి ఒక మాట మాట్లాడారు అధ్యక్ష. ఈరోజు వ్యక్తిగతంగా ఈరోజు మేము చెప్తా ఉన్నాం, గౌరవ మంత్రి గారు వారు చెప్పిన సంబంధిత కంపెనీలో నీదర్ ఏ డైరెక్టర్ నార్ ఏ చైర్మన్, వారికి ఆ కంపెనీకి సంబంధించిన అంశం విషయంలో వారికి సంబంధం లేదు. కావాలని ఆరోపణలు చేసి ఆ కంపెనీతో సంబంధం ఉంది. సార్ కుటుంబ పరంగా, సార్ వారికి పరంగా చాలా మందికి కూడా కుటుంబ పరంగా కూడా ఈరోజు వ్యక్తిగతంగా ఇక్కడ ఉన్నా కానీ వారికి సంబంధించిన సంబంధికులకు బిజినెస్ ఉంటాయి. తప్ప అధ్యక్ష? బిజినెస్ ఉండటం తప్పు కాదు. ఏదైనా తప్పు చేస్తే మీరు చేసిన ప్రస్తావన తీసుకొని ఎంక్వైరీ చేస్తాం. కావాలని ఈ విధంగా చేయటం తప్పు. నేను మరొక్కసారి చెప్తా ఉన్నాం, ఈరోజు మీ ద్వారా వారికి కోరుతా ఉన్నాను, తప్పకుండా వారు విత్డ్రా చేసుకోవాల్సిందే అధ్యక్ష, విత్డ్రా చేసుకోవాల్సిందే. తప్పుడు ఆరోపణలు చేసినందుకు తప్పకుండా హరీష్ రావు గారు బీఆర్ఎస్ పార్టీ చేసిన విమర్శలకు ఆరోపణ మీద విత్డ్రా చేసుకోవాల్సిందిగా మీ ద్వారా వారిని కోరుతా ఉన్నా అధ్యక్ష. హరీష్ రావు గారు, ఇప్పటికే చాలా సమయం అయింది. మీ సమయం ఇస్తా ఉన్నా మీరు ఒకటే సబ్జెక్ట్ మీద పోతారు. మీరు వారి పేరు ప్రస్తావించడానికి ఒక కంపెనీలో వారి పేరు మీరు ఓటర్స్ విత్డ్రా చేసుకొని మీరు సబ్జెక్ట్ కానించారు. సార్ గౌరవ ఎలియా మినిస్టర్ గారు శ్రీధర్ బాబు గారు నేను తప్పుడు ఆరోపణలు చేసినా అంటున్నారు. ఒకవేళ నా ఆరోపణలు తప్పైతే నన్ను ఉరిశిక్ష వేయండి అధ్యక్ష. అధ్యక్ష అధ్యక్ష నేను అంటున్నది ఒకటే సార్. సార్ సార్ let me complete sir. This is wrong sir. సార్ విత్డ్రా చేసుకోవాల్సిందే. ఆ కంపెనీతో ఏ విధమైన సంబంధం లేదు. వారు వ్యక్తిగతంగా డైరెక్టర్ కాదు, వారు వ్యక్తిగతంగా చైర్మన్ కూడా కాదు. ఈ రోజు నేను చెప్తా ఉన్నాం సార్, ఏ విధంగా వ్యక్తిగతంగా వారు పేరు తీసుకునే అవకాశం లేదు. సార్ మీకు కూడా తెలుసు, నేను పదే దీని గురించి చదవనక్కర్లేదు అధ్యక్ష. సార్ మీ పర్మిషన్ లేకుండా వ్యక్తిగతంగా ఎవరి పేరు తీసుకునే అవకాశం లేదు. అది అధికారం లేదు వారికి. అయినా కానీ తీసుకున్నప్పుడు వారికి వచ్చిన ఇన్పుట్ కానీ వారికి ఇచ్చిన మరి ఎవరైనా ఇస్తే దాని పరంగా తప్పులు జరుగుతుండొచ్చు. విత్డ్రా చేసుకోవాల్సిందిగా మేము చెప్తా ఉన్నాం. విత్డ్రా చేసుకొని సభను నడిపించే కార్యక్రమం చేయాలి. అంటే అన్లెస్ హీ విత్డ్రాస్ సార్, మేము చెప్తా ఉన్నాం చాలు. ఈరోజు విత్డ్రా చేసుకోవాల్సిందే సార్ అధ్యక్ష, విత్డ్రా ఖచ్చితంగా విత్డ్రా చేసుకోవాల్సిందే సార్. హరీష్ రావు గారు, మీరు ఆ ఓటు శ్రీనివారెడ్డి గారి పేరు, మీరు మంత్రి గారి పేరును ఆరోపణ చేసి ఓటు విత్డ్రా చేసుకొని కొనసాగించాం. ముందు విత్డ్రా చేసుకొని ఇప్పుడు గౌరవ ఎలియా మినిస్టర్ గారు ఏమన్నారంటే, మంత్రి గారి కుటుంబ సభ్యులు బిజినెస్ చేస్తే తప్ప అన్నారు. తప్పు లేదు, ఎవరైనా బిజినెస్ చేయొచ్చు. మంత్రి గారు కుటుంబ సభ్యులు చేయొచ్చు, నా కుటుంబ సభ్యులు చేయొచ్చు, ఎవరైనా చేయొచ్చు. తప్పు ఏంటిది అంటే మైనింగ్ లైసెన్స్ లేకుండా క్రషర్ నడపడం తప్పు.
ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ లేకుండా క్రషర్ నడపడం తప్పు. సార్ మీరు హౌస్ కమిటీకి ముందుకు రండి సార్. మీరు హౌస్ కమిటీ వేయడానికి ఎందుకు వెనకపోతున్నారు? కమాన్ ప్లీజ్ ఫార్మ్ ద హౌస్ కమిటీ. నిజాలు శాసనసభ్యులుగా మనమే తేల్చుదాము. ప్రభుత్వం తప్పు. సార్ 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 అధ్యక్ష 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 ఒకవేళ ఒక పర్మిషన్ లేకుండా కృష్ణ నడపడం దానికి హౌస్ కమిటీ వేయాలని మా కోరుతున్న మా సోదరుడు హరీశ్వరన్న గతంలో మైనింగ్ మాఫియా తొక్కి చంపింది అధ్యక్ష. ఎంతమంది ప్రాణాలను తీసుకున్న అధ్యక్ష. నా నియోజకవర్గం అధ్యక్ష అధ్యక్ష నా నియోజకవర్గంలో అధ్యక్ష నా నియోజకవర్గంలో లారీని ఆపితే స్కూల్ పిల్లలు పోతున్నారు. లారీని ఆపండి స్కూల్ టైంలో అంటే పెద్ద ఆఫీస్కి ఫోన్ వచ్చిందని చెప్పేసి ఆపలే అధ్యక్ష. తీసి పక్క పోయి ఆ రోజు ఎక్కడ పోయింది అధ్యక్ష మైనింగ్ కమిటీ? అధ్యక్ష ఆ రోజు ఎక్కడ పోయింది మైనింగ్ కమిటీ? మైనింగ్ కమిటీ వేసేది ఎందుకే అధ్యక్ష? అప్పుడు వేసేది ఉండే కదా, చంపినప్పుడు వేసేది ఉండే కదా, తొక్కినప్పుడు వేసేది ఉండే కదా, ప్రాణాలు తీసినప్పుడు వేసేది కదా, రాత్రి నిర్దేశం అధ్యక్ష. ఇక్కడ పర్మిషన్ కోసం హౌసింగ్ పడేసి డైవర్ట్ చేస్తున్న అధ్యక్ష. రాఘవ కన్స్ట్రక్షన్ కి శ్రీనివాసరెడ్డికి ఏం సంబంధం అధ్యక్ష? రాఘవ కన్స్ట్రక్షన్ కి శ్రీనివాసరెడ్డికి ఏం సంబంధం ఉందా అంటే అధ్యక్ష ఏ విధంగా ఆరోపిస్తారు అధ్యక్ష? ఆయనకు కంపెనీతో సంబంధం లేదు అధ్యక్ష. ఖచ్చితంగా పైన హౌసింగ్ కమిటీ చేయాల్సిన అవసరం లేదు. వేసేటప్పుడు ప్రాణాలు బయట వేసి ఉండేది అధ్యక్ష.